aspirants, welcome to Daily Aspirants World. నేను మీ హర్షిని. 9th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి మార్పు కార్యక్రమం దేశవ్యాప్తంగా 200 ITI క్లస్టర్లకు విస్తరించబడింది. ఈ ప్రాజెక్టుకు 1237.58 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన 4వ జాతీయ స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒడిశా, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో 5 ITI క్లస్టర్లను ప్రైవేటు రంగ భాగస్వాములతో అమలు చేయనున్నారు. 7th July 2026న విద్యాశాఖ భారత పాఠశాల విద్యపై UDISE 2025-2026 నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఖ్య 8.3%కు పెరిగి 1.02 కోట్లకు చేరింది. విద్యార్థులు విడిచిపెట్టే రేటు తగ్గి పాఠశాలలో నిలకడ పెరిగింది. సెకండరీ స్థాయిలో స్థూల ప్రవేశ రేటు 71.7%కు పెరిగి విద్యాప్రాప్తి మెరుగుపడింది. జూలై 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 వ్యవసాయ వ్యాపారులను ప్రోత్సహించి 20 లక్షల రైతులకు నేరుగా మద్దతు అందించనుంది. పునరుత్పత్తి వ్యవసాయం, సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ ప్రాప్తి ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యం. రైతుల ఆదాయం 30% పెరగడం, పంట దిగుబడి 15-20% మెరుగుపరచడం, ఆర్థిక చేర్చు 50% రైతులకు అందించడమే లక్ష్యం. జూలై 2026లో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మిజోరాం విశ్వవిద్యాలయంలోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియాన్ని భారతదేశ 21వ గుర్తింపు పొందిన రిపోజిటరీగా ప్రకటించింది. ఈ మ్యూజియం 2022లో స్థాపించబడింది మరియు ఇండో-బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్గా ఉంది. ఇది 500కి పైగా నమూనాలను సంరక్షించి పుష్పాలు, శిలీంధ్రాలు, చేపలు, చిమ్మటలు, సీతాకోక చిలుకలు వంటి జాతులపై ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. జూలై 2026లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరం ఒడిశాలో ట్రైబెక్స్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్ను గిరిజన కళలు, సంస్కృతి, భాషలు మరియు సంప్రదాయ జ్ఞానంపై ఉచిత సర్టిఫికేట్ కోర్సులు అందిస్తుంది. ట్రైబెక్స్ గిరిజన కళలు ఇది గిరిజన వారసత్వాన్ని సంరక్షించి విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది. జూలై 2026లో బిస్లరీ ఇంటర్నేషనల్ భారత తీర ప్రాంతాల పరిశుభ్రత కోసం భారత తీర రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది. బాటిల్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు పునర్వినియోగాన్ని ప్రోత్సహించనుంది. ఈ భాగస్వామ్యం ప్లాస్టిక్ ఫ్రీ ఓషన్స్ లక్ష్యంతో తీర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పర్యావరణ స్థిరత్వం మరియు సముద్ర జైవ వైవిధ్య రక్షణకు ఇది ముఖ్యమైన అడుగు. జూలై 2026లో ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశం ప్రపంచ పెట్టుబడి నివేదికను విడుదల చేసింది. 2025లో భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 44% పెరిగి $38.89 బిలియన్ చేరి ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్లో సెమీకండక్టర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI మరియు ఎనర్జీ టెక్నాలజీల్లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. జూలై 6 నుంచి 7 తేదీల స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి గ్లోబల్ డైలాగ్ ఆన్ AI గవర్నెన్స్లో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వం వహించారు. భారతదేశం AI ఫర్ ఆల్ దృష్టిని పునరుద్ఘాటిస్తూ బాధ్యతాయుతమైన మానవ కేంద్రిత కృత్రిమ మేధస్సును ప్రోత్సహించింది. ఈ సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో AI సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు సమానమైన సాంకేతిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 2026లో భారతదేశంలోని గిఫ్ట్ సిటీ మరియు వియత్నాం డానాంగ్ ఫైనాన్షియల్ హబ్ మధ్య సరిహద్దు పెట్టుబడులను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ఫైనాన్షియల్ సర్వీసులు, ఫిన్టెక్, డిజిటల్ ఇన్నోవేషన్ మరియు జ్ఞాన మార్పిడి రంగాలను కవర్ చేస్తుంది. 2 దేశాలు సంయుక్త పరిశోధనలు, సదస్సులు మరియు ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. జూలై 2026లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కచ్ కాపర్ లిమిటెడ్ తన అదానీ కాపర్ గ్రేడ్ A క్యాథోడ్స్కు లండన్ మెటల్ ఎక్స్చేంజ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ గుర్తింపు ద్వారా అదానీ కాపర్ కాథోడ్ ప్రపంచ మార్కెట్లో అధికారికంగా ట్రేడింగ్ చేయబడతాయి. జూలై 2026లో భారత రిజర్వ్ బ్యాంక్ మహేష్ మురళీధర్ పైని సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. ఆయన పదవీ కాలం అక్టోబర్ 1, 2026 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది. పై ప్రస్తుతం కెనరా బ్యాంక్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు మరియు ఆర్థిక రంగంలో 3 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. 6th July 2026న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్కి ఫ్లైట్ యాక్సెప్టెన్స్ హార్డ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష LVM-3M7 మిషన్ కోసం మహేంద్రగిరి, తమిళనాడులోని ప్రాపల్యూషన్ కాంప్లెక్స్లో జరిగింది. ఇంజిన్ 19.5 టన్నుల థ్రస్ట్తో 45 సెకన్లు, 22 టన్నులతో 25 సెకన్లు పనిచేసి పనితీరును నిర్ధారించింది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. 10th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.